దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 13th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 and verse 9. అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. జాగ్రత్తగా వినాలి. ఇదొక ఆహ్వానము, ఒక ఆశీర్వాదము, అదేవిధంగా ఒక హెచ్చరిక. పిలువబడిన వారు అంటే కొందరు పిలువబడరని అర్థం అండి. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? That means some will not be called. They that called are blessed. Let me read this in English. And he said unto me, Right, blessed are they that are called unto the marriage supper of the Lamb. And he said unto me, These are the true sayings of God. ఇది నిజమని చెప్తున్నారు. It's a true saying. There will be definitely somebody who will not be called for this marriage of the Lamb. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా కొందరు పిలువబడరు. ఒకవేళ నీవు పిలువబడకపోతే ఏమవుతుంది? విడిచిపెట్టబడతావు. 7 ఏళ్ల శ్రమ దినాల్లోనికి వెళ్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడితే పరలోకానికి వెళ్తే సరే, లేకపోతే నిత్య నరకంలో ఉంటాము. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరియు ఈ మాట దేవుడు యథార్థమైనదిగా మాట్లాడుచున్నాడు. దిస్ ఈజ్ అ ట్రూ సేయింగ్. నీవు గొర్రెపిల్ల వివాహమునకు పిలువబడతావా? చాలా మంది ఒక అపోహతో జీవిస్తూ ఉంటారు. ఒక ఒక తప్పుడు కాన్ఫిడెన్స్తో జీవిస్తారు. ఫాల్స్ హోప్తో జీవిస్తారు. నేను పిలువబడకపోతే ఎవరు పిలువబడతారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, 5 కన్యకలు కూడా అలాగే అనుకున్నారు. మాకు తలుపు తీయబడకపోతే ఎవరికి తీస్తారనుకున్నారు. 5 బుద్ధి లేని కన్యకులుగా తీర్చబడ్డారు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎంత సిద్ధముగా ఉన్నావు, ఎంత ఆయన రక్షణను నువ్వు కొనియాడుతున్నావు. హౌ మచ్ ఆర్ యూ praising the Lord for the garments of salvation and the garments of righteousness? If you are keeping your salvation intact, you will be called for this marriage. మధ్యాకాశములో ఆయన ఆరుణమై వచ్చినప్పుడు ఆయన నిన్ను పైకి మధ్యాకాశంలోనికి పిలుస్తాడు. అండ్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్. ప్రపంచంలో ఎన్నడూ, ఈ సృష్టి ఆరంభం నుంచి ఎన్నడూ చూడలేని ఒక అద్భుతమైన అరేంజ్మెంట్, అద్భుతమైన ఈవెంట్ అయి ఉంది, సందర్భమై ఉన్నది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. దీనికి నీవు పిలువబడితే నువ్వు ధన్యుడువు. దీనికి నువ్వు పిలువబడితే నువ్వు ధన్యురాలువు. దీనికి పిలువబడకుండా ప్రధానులు నిన్ను పిలిచినను నువ్వు ధన్యుడువు కాదు. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, ఆ పెళ్లి విందుకు పిలువబడే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? యేసు ప్రభు రక్తము చేత కడగబడి నువ్వు నీతిని అనుసరించి నడుచుచున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుచున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటే. ఆర్ యు హేటింగ్ విచ్ ఇస్ బ్యాడ్ and loving what is good? Today God is calling you to prepare yourself for the wedding of the Lamb of God.
దేవుడు నిన్ను గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను సిద్ధపరచుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరచుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతి యందు నిన్ను శిక్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను ఈ మ్యారేజ్ కొరకు, ఈ వివాహముకు నిన్ను సిద్ధపరచుచున్నాడు. हिंदी में पढ़ेंगे प्रकाशित वचन, उसमें 19 अध्याय और उसमें 9 वचन पढ़ रहे हैं। उसने मुझसे कहा, यह लिख कि धन्य वे हैं जो मेमने के ब्याह के मौज में बुलाए गए हैं। फिर उसने मुझसे कहा, यह वचन परमेश्वर के सत्य वचन है। परमेश्वर के परमेश्वर के ब्याह में बुलाए गए हैं। धन्य है वे लोग, प्रभु को बहुत धन्यवाद अदा करते, मेमने के ब्याह के लिए जो बुलाए गए हैं। तो एक ब्याह होने वाला है, उसमें सब लोग को नहीं होगा। आप सोच रहे सब चर्च वाले को होगा? नहीं 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 नहीं, जो लोग तैयार हैं, जो लोग सिद्ध मन हृदय से हैं, उनको ही बुलावा मिलेगा, उनको ये इनविटेशन मिलेगा। यदि आप बुलाए गए तो आप धन्य हैं, आप नहीं बुलाए गए तो अब मैं धन्य नहीं है। కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము గొర్రెపిల్ల వివాహము కొరకు సిద్ధపడాలి. ప్రతి దినము నేను స్వపరీక్ష చేసుకొని నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. 6 నెలల పాటు ఎస్తేరు సిద్ధపడింది రాజుగారి దగ్గరికి వెళ్ళటకు, రాజుగారు భార్యగా, రాణిగా సిద్ధపడటకు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న ఈ అవకాశం ఏంటి తెలుసా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నీకు ఆహ్వాన పత్రములు పలకాలని. అండ్ ఇఫ్ యు రిసీవ్ ద కాలింగ్ ఫర్ దిస్ ల్యాంబ్, యు ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పర్సన్. మరి ఒకసారి చెప్తున్నాను, ఇది అందరికీ కాదు. నువ్వు పిలవబడితే నువ్వు ధన్యుడువు, నువ్వు పిలవబడకపోతే నువ్వు ధన్యుడువు కాదు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ఎలాగా నడిపిస్తున్నావు? హౌ ఆర్ యూ కండక్టింగ్ యువర్ లైఫ్? ఆర్ యూ ప్రిపేరింగ్? ఆర్ యువర్ ఫ్యామిలీ ప్రిపేరింగ్? నీ కుటుంబము సిద్ధపడుతుందా? నీ సంఘము సిద్ధపడుతుందా? నువ్వు సిద్ధపడుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపడకపోతే లేక తప్పిపోతే దౌర్భాగ్యులము. ఎవ్వరము మనలో తప్పిపోకుండా ఉన్నట్లు దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని, ఈ ఆశీర్వాదాన్ని, ఈ హెచ్చరికను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి తెలుసా? గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు మాకు దేవా నీవిచ్చిన ఈ యొక్క మాట, ఈ వాగ్దాన ఆశీర్వాదపు మాటకై స్తోత్రం నాయన. మా యొక్క మనసు, మా యొక్క ఆలోచన అంతయు ప్రభా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, గొర్రెపిల్ల వివాహ విందుకి మేము సిద్ధపడుటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, ఈ వివాహానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని మేము తుడిచివేయటకు, మేము తీసివేయటకు మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీరు మా అందరికీ చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగి ఉన్న దేవుడై ఉన్నారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నిశ్చయముగా నీవు మమ్మల్ని ఆశీర్వదించావు నాయన. ఈరోజు ఈ వాక్యము ద్వారా నాయన మాకు ఒక నిరీక్షణ, మాకు ఒక హోప్ నాయన, మాకు ఒక ఆశను మీరు మాకు కలుగజేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ సహాయముకే, మీ తోడుకే స్తోత్రములు. చదువుకుంటున్న వారు పబ్లిక్ ఎగ్జామ్ కొరకు, బోర్డు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు, సెమ్ ఎగ్జామ్స్ కొరకు రాస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు మీ తోడు నీడ వారికి దయచేసి ప్రభా, అన్ని విషయాలు నాయన వారు గెలుపుటకు నీ కృపను అనుగ్రహించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి కాపాడానికి స్తోత్రం నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవతని సిద్ధపడి పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము.
మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.